తెనాలి నాసర్పేటలో కల ప్రభుత్వం వెనుకబడిన తరగతుల బాలుర వసతి గృహం నందు నందులపేటలోని అర్బన్ హెల్త్ సెంటర్ డాక్టర్ వేముల ప్రియాంక విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి పోషకాహార విలువలు తెలియజేశారు. పోషక విలువలు కలిగిన ఆహార పదార్థములు తీసుకోవాలని ఆమె చెప్పారు. విద్యార్థులు ఆరోగ్యకరమైన అలవాట్లు అలవర్చుకోవాలని వైద్యాధికారిని డాక్టర్ వేముల ప్రియాంక అన్నారు. వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత గురించి వివరిస్తూ భోజనానికి ముందు మల విసర్జన తరువాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని అన్నారు. ఆరోగ్య విస్తరణాధికారి అందే బాలచంద్రమౌళి మాట్లాడుతూ దోమల వలన మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా, పైలేరియా, బోధకాలు వంటి వ్యాధులు వస్తాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వసతి గృహ సంక్షేమాధికారి జట్టి మర్యాద, సిఎన్ఎం దాసి జయంతి, మలేరియా హెల్త్ అసిస్టెంట్స్ దీపాల శ్రీనివాసరావు, ఆల వేణుగోపాలరావు, ఆశా కార్యకర్త షేక్ సంధ్య, వసతి గృహ సిబ్బంది జి పరంజ్యోతి, యు ఝాన్సీ రాణి, గ్రే శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. జుట్టుడిపోయి ఫోకస్ లేకుండా చదువుకోబుద్ధి అవ్వదు, స్కూల్లో కూర్చోబుద్ధి అవ్వదు, చెప్పేది వెనుబుద్ధి అవ్వదు, పడుకుందాం అనిపిస్తుంది, నిద్రపోదాం అనిపిస్తుంది. అర్థమవుతుందా? ఏమవుతుంది అప్పుడు? ఇంకా ఇమ్యూనిటీ పోతుంది. ఇమ్యూనిటీ పోయి జలుబు, దగ్గు అది కాస్త నింపుగా కన్వర్ట్ అవుతుంది. నింపుగా కన్వర్ట్ అయ్యి ఊపిరితిత్తులు ఇబ్బందో ఇంకో సమస్య ఏది వీక్గా ఉంటే బాడీలో ఆ పార్ట్ మీద ఎఫెక్ట్ పడి హాస్పిటల్కి ఇంటికి సర్జరీ నేర్చుకోవడం. అంతేనా? ఇదంతా ఒక స్టెప్ నిర్మూలించవచ్చు. ఏంటా స్టెప్? హ్యాండ్ వాష్. ప్రతిసారి తినబోయే ముందు ప్రతిసారి హ్యాండ్ వాష్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. ఎక్కువగా ప్రస్తుతం వచ్చేటప్పటికి మలేరియా, డెంగ్యూ. మలేరియా కూడా అంత కనిపించట్లేదు. ఈ వర్షాకాలంలో వచ్చేది ఎక్కువగా డెంగ్యూ వ్యాధి. అవి ఎట్లా వస్తుంది తెలుసా? ఏడిస్ ఈజిప్టై అనే దోమ వల్ల ఈ డెంగ్యూ వ్యాధి వస్తుంది. ఆ దోమ ఎక్కడ పెడుతుందంటే వర్షపు నీళ్ళు ఎక్కడైతే నిల్వ ఉంటాయో వాటిలో గుడ్లు పెట్టి వాటి యొక్క సంతతిని అభివృద్ధి చేసుకుంటాయి. అవునా? ఎక్కడైనా నీళ్లు నిల్వ ఉన్నా కూడా వర్షపు నీళ్ళనే కాదు, ఎందుకంటే స్వీట్ ఎక్కువగా ఉంటే ఆ దోమ అక్కడ గుడ్డు పెట్టడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇంట్లో కూడా ఫ్రిడ్జ్ ఉంటుంది కదా, ప్రతి ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటుంది. వెనక వైపు ట్రే ఉంటుంది. ఐస్ క్యూబ్స్ తయారైన తర్వాత నీళ్లు మెల్ట్ అయిన తర్వాత ద్రవీభవించిన తర్వాత వెనక ట్రేలోకి వచ్చేస్తాయి. అవునా? చూసారు ఎప్పుడన్నా మీరు మీ ఇంట్లో? ఆ నీటిని వారానికి ఒకసారి అయినా సరే ఆ ట్రే తీసేసి పారబోసి మళ్ళీ ఫ్రెష్గా పెట్టుకోవాలి.